అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నీకోసమే నా అన్వేషణ' పార్ట్ 1. ఇక కథలోకి వెళితే ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంట్లో ఒక గది చాలా అందంగా అలంకరించి ఉంది. రకరకాల పూలతో డెకరేట్ చేసి ఉంది. ఆ గదిలో ఒక అందమైన అమ్మాయిని చాలా అందంగా రెడీ చేస్తున్నారు. తన అందం చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె పేరు ప్రీతి. ప్రీతి ముఖంలో ఆనందం లేదు. ప్రీతి మనసు రోదిస్తూనే ఉంది. కళ్ళల్లో కన్నీరు. ఇప్పుడు జరిగే పని తనకి ఇష్టం లేదు. ఎలాగైనా చేసి ఆపాలనుకుంటుంది. కానీ అది ప్రీతి వల్ల కావడం లేదు. ఈ రోజుతో ప్రీతి తన జీవితం తన చేతిలో ఉండదు అని తనకి అర్థమయ్యింది. ఇన్ని రోజులు ఎవరికీ దొరకకుండా తనని తాను కాపాడుకుంటుంది. అదే ఈ రోజుతో ముగిసిపోతుంది. అలా ప్రీతి ఆలోచనల్లో ఉన్న తనకి ఆ గది తలుపు తెరుచుకున్న చప్పుడుకి అటువైపు చూసింది. అక్కడ చూడగానే భయంతో ఒక్కసారిగా లేచి నిలిచింది. అక్కడ వచ్చింది టిల్లు. టిల్లు లోపలికి రాగానే డోర్ దగ్గరకు వేసి తలుపులకు ఆనుకొని చేతులు కట్టుకొని ప్రీతిని చూస్తూ ఉన్నాడు. ప్రీతి భయంతో తన చేతులు నలుపుతూ ఉంటుంది. టిల్లు ప్రీతిని అలా చూస్తూ అందంగా ఉన్నావు బంగారం అన్నాడు. ప్రీతి తలెత్తి టిల్లుని చూసింది. కానీ అతను చాలా కోపంగా చూస్తున్నాడు తనని. అలా తన ముందుకు వస్తున్నాడు. టిల్లు ముందుకు రావడంతో తనని ఏమైనా చేస్తాడు అని ఆలోచన తట్టి ప్రీతికి భయం మొదలైంది. చెమటలు రావడం స్టార్ట్ అయ్యాయి. టిల్లు ఒక్కో అడుగు ముందుకు వస్తుంటే ప్రీతి ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ ఉంటుంది. ప్రీతి అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న గోడకి తగిలి అక్కడే ఆగిపోతుంది. టిల్లు ఆమె ముందుకు వచ్చి తను ఎటూ కదలకుండా రెండు చేతులు అడ్డుపెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ, ఇంకా ఎంతకాలం నా నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటావు అని బేస్ వాయిస్తో ఆమెను చూస్తూ చెప్తాడు. టిల్లు వెచ్చని ఊపిరి ప్రీతికి తగిలినంత దగ్గరగా ఉన్నాడు. ప్రీతి అతన్ని ఆపాలని తన రెండు చేతులు అతని హృదయం మీద ఉంచి వెనకకు తోస్తుంది. కానీ అతను ఇంచు కూడా కదలడం లేదు. టిల్లు ముందు ప్రీతి బలం సరిపోవడం లేదు. ఇక అతను ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకొని తనని గోడకు ఆనించి, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఈరోజు నీకు ఎనర్జీ చాలా అవసరం. ఈ రాత్రి నీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఇప్పుడే ఇలా చేస్తే నన్ను రాత్రంతా భరించడం చాలా కష్టమవుతుంది బంగారం అన్నాడు. ప్రీతి, నేను ఇప్పుడు ఏం చేయలేకపోతే నా జీవితం మొత్తం నాశనమవుతుంది. కానీ టిల్లుని ఎదురించే ధైర్యం నాకు లేదు. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా కోసం నేను పోరాడి తీరాలి అని మనసులో అనుకుంటుంది. అలా మనసులో అనుకొని, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. దయచేసి ఇలా చెయ్యొద్దు. ఇలా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. నా జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు లేదు. ఈ విధంగా బాధతో టిల్లుని వేడుకుంటూ ఉంది. కానీ అతను చెప్పే విషయం వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. ప్రీతిని రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు. ప్రీతి లేచి వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ తన వల్ల కాలేదు. ప్రీతి మీదుగా చేరి తన బుగ్గలు పట్టుకొని తన పెదవులను బంధించాడు టిల్లు. ప్రీతి తన రెండు చేతులతో తనని తోస్తుంది. కానీ తను ఏమాత్రం కదలలేదు. ప్రీతికి ఇష్టం లేకున్నా ఆ రాత్రి తనని సొంతం చేసుకున్నాడు. ప్రీతి ఎంత ప్రయత్నించినా తన ప్రయత్నం వృధా అయ్యింది. ప్రీతి టిల్లుని ఆపలేకపోయింది. టిల్లు తనని బలవంతంగా సొంతం చేసుకున్నాడు. తను అలా చేయడంతో ఆమె ఆ రాత్రి చాలా రోదించింది. ప్రీతి కంటిలో కన్నీరు కారుతూనే ఉంది. ప్రీతి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అయినా అతను ప్రీతి బాధను అర్థం చేసుకోకుండా తన పెదవులను బంధించాడు. అలా తన పని పూర్తి చేసుకున్న టిల్లు ప్రీతి మీద నుండి లేచి టవల్ చుట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి అక్కడే నిల్చొని చీకట్లో శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ప్రీతికి మంచం మీద నుంచి లేచే ఓపిక కూడా లేదు. తనని తానే చూసుకుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడుతుంది. అలా బాధపడుతూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ తన ఒంటి నిండా కప్పుకొని ఏడుస్తూ ఉంది. బాల్కనీలో ఉన్న టిల్లు మళ్ళీ తన దగ్గరకు వచ్చి ప్రీతిని కౌగిలించుకున్నాడు. మరోసారి తనను ఆక్రమించాడు. అలా రాత్రంతా అలసిన దేహాలతో ఇద్దరు పడుకున్నారు. ప్రీతి మెల్లగా లేచి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిల్చుంది. తన వంటికి నీరు తగలగానే టిల్లు చేసిన గాయాలకి ఇంకా ఎక్కువ మంటను కలిగిస్తున్నాయి. నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంది.
ప్రీతి ఏడుస్తుంది. తనకి తెలిస్తే ఇంకా ఏమైనా చేస్తాడు అని అనుకొని కళ్ళు తుడుచుకొని తొందరగా స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని ఇంతకు ముందు తను కట్టుకున్న చీరని అలా చుట్టుకొని బెడ్కి చివరగా అతనికి తగలకుండా పడుకుంది. ఉదయం నిద్రలేచిన టిల్లు తన పక్కన ఉన్న ప్రీతి కనిపించడం లేదు. వెంటనే లేచి ఒంటికి టవల్ చుట్టుకుని గది మొత్తం చూశాడు. ప్రీతి గదిలో ఓ మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. టిల్లు ప్రీతి దగ్గరకు వెళ్ళి మోకాలి మీద కూర్చొని ఏంటి బంగారం ఇంకా అలానే ఉన్నావు, తొందరగా ఫ్రెష్ అవ్వు, వెళ్ళాలి కదా అన్నాడు తల మీద నిమురుతూ. ప్రీతి తన చేతిని విసిరికొడుతూ నేను రాను ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంది. టిల్లు వదిలేస్తాను కానీ ఇప్పుడు కాదు, నువ్వు నాతో వచ్చి తీరాలి, అందరూ అక్కడ నీకోసం అందరూ వేచి చూస్తున్నారు, తొందరగా ఫ్రెష్ అవ్వు అని తను బాల్కనీలోకి వెళ్తూ నీకు 15 నిమిషాల టైం ఇస్తున్నా, రెడీ అవ్వు తొందరగా అని చెప్పి వెళ్ళాడు. ప్రీతి టిల్లు అన్నట్టుగా 15 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చింది. ప్రీతి కదలికలు అన్నీ టిల్లు తన ఊరకంటితో గమనిస్తూనే ఉన్నాడు. ప్రీతి చాలా వీక్గా ఉంది. టిల్లు ప్రీతి ముందుకు వెళ్ళి గుడ్ మార్నింగ్ బంగారం అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను, ఆలోగా నా డ్రెస్ తీసి పెట్టు అని వెళ్ళాడు. టిల్లు చెప్పిన విధంగా ప్రీతి డ్రెస్ తీసి పెట్టింది. తను ఫ్రెష్ అయి వచ్చి ఆ డ్రెస్ చూసి గుడ్ బంగారం, నా ఇష్టాలు కూడా నువ్వు మర్చిపోలేదు. ప్రీతి తీసిన డ్రెస్ తీసుకొని వేసుకున్నాడు. మరి ఇన్ని రోజులు నా నుండి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అని గట్టిగా అరిచాడు. టిల్లు అలా అరవగానే ప్రీతి భయపడి 2 అడుగులు వెనుకకు వేసింది. టిల్లు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రీతి భుజం మీద చెయ్యి వేసి పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని డిన్నింగ్ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇద్దరూ లైట్గా తిని బయలుదేరారు. అసలు టిల్లు ఎవరు, ప్రీతికి ఇష్టం లేకుండా ఎందుకు ఇలా బలవంతం చేశాడు, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒక అందమైన ఇంద్రభవనం లాంటి ఇల్లు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంటి పెద్ద భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి భర్త సీతారాం. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. భాగ్యలక్ష్మికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు నిఖిల్, పెద్ద కోడలు హారిక. వీరికి 3 సంతానం. టిల్లు, అయాన్, యోగేష్. చిన్న కొడుకు శ్రీను, చిన్న కోడలు కీర్తి. వీళ్ళకి గణేష్, అను సంతానం. ఇది మన హీరో ఫ్యామిలీ. మన హీరో పేరు టిల్లు. టిల్లుకి కోపం, ప్రేమ అన్నీ ఎక్కువే. టిల్లు ఏదైనా కావాలనుకుంటే దాన్ని ఎంత రిస్క్ చేసైనా సరే గెలుచుకునేంత వరకు ఊరుకోడు. ఆ ఇంట్లో భాగ్యలక్ష్మి మాటకు ఎంత విలువ ఉంటుందో టిల్లు మాటకు కూడా అంతే విలువ ఉంటుంది. టిల్లుకి తన తల్లిదండ్రుల కన్నా తన నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తన మాటని ఎప్పుడూ తీసిపోడు. భాగ్యలక్ష్మికి అందరికన్నా టిల్లు అంటే ప్రాణం. ఆ ఇంట్లో టిల్లు రాకతోనే అష్టైశ్వర్యాలు వచ్చాయని నమ్ముతారు. వారికి నంబర్ 1 స్థానంలో బిజినెస్ ఉంది. టిల్లు స్టడీ అంతా కూడా అమెరికాలో కంప్లీట్ అయ్యింది. టిల్లు ఇండియాకి రాగానే నిఖిల్ వ్యాపారం అంతా టిల్లుకి అప్పగించారు. తన తమ్ముడు ఇంకా నిఖిల్ టిల్లుకి హెల్ప్ చేస్తున్నారు. టిల్లు 6 అడుగుల అందగాడు, చురకత్తుల్లాంటి చూపులు, నల్లని జుట్టు, అమ్మాయిల కలలకు రాకుమారుడు. చాలా అందంగా ఉంటాడు. చాలామంది అమ్మాయిలు తన వెంటపడ్డా టిల్లు మాత్రం వాళ్ళని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. టిల్లుకి కోపం వస్తే అది తప్పు ఒప్పు అని కూడా ఆలోచించడు. ఎదుట ఉంది ఎవరైనా సరే. టిల్లుకి మనసు బాధగా ఉన్నప్పుడు తన కోపాన్ని, బాధని పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడు. టిల్లుకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కాదు, ప్రాణం. అనవసరంగా తన జోలికి ఎవరొచ్చినా వారిని వదిలిపెట్టడు. టిల్లుకి బిజినెస్లో ఒక శత్రువు ఉన్నాడు. అతను అభిరామ్. ఒకప్పుడు టిల్లు, అభి మంచి స్నేహితులు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు శత్రువులుగా మారారు. టిల్లుకి వరుసకి మరదలు అయిన ఐశ్వర్యని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు. ఆ విషయం గురించి టిల్లుకి కూడా చెప్పారు. ఐశ్వర్య చాలా అందంగా ఉంటుంది. ఐశ్వర్య అందం మాటల్లో వర్ణించలేము, అంత అందంగా ఉంటుంది. తన నాన్నమ్మ టిల్లుని అడిగింది, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పమని. కానీ టిల్లు నేను ఎవరిని ప్రేమించలేదు, నీకు తను ఓకే అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. టిల్లు అలా అనగానే ఇంట్లో అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. ఐశ్వర్య ఫోటోని టిల్లుకి పంపించారు. ఐశ్వర్యని అలా చూస్తూ ఉన్నాడు టిల్లు. తన నాన్నమ్మ టిల్లు అని భుజం మీద తట్టింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా అయ్యో మా టిల్లు మొదటిసారి ఒక అమ్మాయికి పడిపోయాడు అని అందరూ ఒకేసారి అన్నారు. టిల్లు నవ్వుతూ ఇప్పుడు ఏమైంది, అవును నేను తనకి పడిపోయాను అన్నాడు. టిల్లు తన పిన్ని దగ్గరకు వెళ్ళి పిన్ని ప్లీజ్ తన నంబర్ నాకు సెండ్ చెయ్యి అన్నాడు. ఐశ్వర్య నంబర్ నీకు సెండ్ చేస్తే మరి నాకేంటి అని అడిగింది. నీకు నచ్చింది ఏమైనా అడుగు పిన్ని అన్నాడు టిల్లు. కీర్తి నవ్వుతూ అయితే నాకు ఒక ప్రామిస్ ఇవ్వు అంది. టిల్లు వెంటనే ప్రామిస్ అన్నాడు.
కీర్తి: సరే, నేను ఇప్పుడు అడగను. నాకు ఇష్టం వచ్చినప్పుడు అడుగుతాను. కాదనకూడదు. టిల్లు: మాట ఇచ్చాడు అంటే అది ఎలాంటిది అయినా సరే తప్పకుండా చేస్తాడు. కీర్తి: అత్తయ్య, మీరు కూడా చూశారు టిల్లు నాకు మాట ఇవ్వడం. భాగ్యలక్ష్మి: అబ్బా చాల్లేవే, వాణ్ణి ఏడిపించింది. కీర్తి నవ్వుతూ: టిల్లు, నేను నీకు ఆల్రెడీ నంబర్ సెండ్ చేశాను. ఆ తర్వాతే నీకు ఫోటో ఇచ్చాము అంది. టిల్లు: పిన్ని అన్నాడు. కీర్తి: మాట ఇచ్చావు టిల్లు అంది. టిల్లు తనకి ఒక కౌగిలి ఇచ్చి థాంక్యూ పిన్ని అన్నాడు. టిల్లు: అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి తనకి కాల్ చేస్తాను అని వెళ్ళిపోయాడు. ఎప్పుడూ కామ్గా ఉండే టిల్లు హ్యాపీగా ఆఫీస్కి రావడం స్టాఫ్ అందరికీ ఒక సర్ప్రైజ్లా అనిపించింది. టిల్లు తన క్యాబిన్లోకి వెళ్ళగానే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మరి వాళ్ళ పనుల్లో బిజీ అయ్యారు. టిల్లు ఫ్రెండ్ అయిన సాయి తన క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటి సార్, ఎప్పుడు లేనిది ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? ఎవరు ఆ అమ్మాయి అన్నాడు. అతను టిల్లుకి చిన్నప్పటి నుండి స్నేహితుడు. తనకి తన కంపెనీలోనే జాబ్ ఇచ్చాడు. టిల్లు క్యాబిన్లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళే ఒకే ఒక వ్యక్తి సాయి. టిల్లు సాయిని చూసి, నీకెలా తెలుసురా అన్నాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే నువ్వు సంతోషంగా ఉన్నావంటే దానికి కారణం ఒక అమ్మాయి అయి ఉంటుంది అని నాకు అనిపించిందిరా. నేను జస్ట్ అంచనా వేశాను. దాన్ని నువ్వు అనుకూలంగా చేశావు. టిల్లు ఐశ్వర్య ఫోటోని సాయికి చూపించాడు. సాయి తన ఫోటో చూసి, మా చెల్లి సూపర్గా ఉంది, నీకు తగ్గ జోడి అన్నాడు. తర్వాత ఐశ్వర్య, టిల్లు ఎలా కలుసుకుంటారో ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.